ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టార్ పబ్లికేషన్. ఈరోజు డే 73న జరిగిన ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ యొక్క ఎక్స్ప్లెనేషన్ మనం ఇప్పుడు చూద్దాము. ఈ క్వశ్చన్ పేపర్లో మనకు మొత్తం 50 క్వశ్చన్స్ ఉంటాయి. స్మృతి రకాలకు సంబంధించి 10 క్వశ్చన్స్ ఉంటాయి. కొలొకేషన్కి సంబంధించి 10 క్వశ్చన్స్ ఉంటాయి. 8th క్లాస్ మ్యాథ్స్ బీజీయ సమాసాలు సర్వ సమీకరణాలకు సంబంధించి 10 క్వశ్చన్స్ ఉంటాయి. 8th క్లాస్ ఫిజిక్స్ కాంతికి సంబంధించి 10 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే 7th క్లాస్ తెలుగు ప్రియమిత్రునికి సంబంధించి 10 క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం 50 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్ని కూడా మనం జాగ్రత్తగా వినండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయండి, మీ డౌట్కి క్లారిఫై చేస్తాము. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ఫ్రీ ఎగ్జామ్ సిరీస్ కోసము స్టార్ పబ్లికేషన్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, స్వల్పకాలిక స్మృతి అనే భావనను ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఎవరు? స్వల్పకాలిక స్మృతి లేదా షార్ట్ టర్మ్ మెమొరీ అనే దానిని ప్రవేశపెట్టింది ఎవరు అంటే విలియం జేమ్స్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఈ స్వల్పకాలిక స్మృతిని ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి ఆప్షన్ బి అనేది మనకు సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, సంవేదన స్మృతి లేదా సెన్సరీ మెమొరీకి సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ 1, పరిసరాలలోని ఉద్దీపనలను అనుభవిస్తున్నప్పుడు లేదా తర్వాత 1 లేదా 2 సెకండ్లు మాత్రమే గుర్తుండే చర్యనే సంవేదన స్మృతి అంటారు. మనకు ఏదైనా నేర్చుకున్న తర్వాత 1 లేదా 2 సెకండ్లు మాత్రమే గుర్తుండే మెమొరీని ఏమంటారు అంటే సెన్సరీ మెమొరీ. మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఓటీపీని గుర్తుపెట్టుకుంటాం, అది ఓటీపీ అనేది 1 లేదా 2 సెకండ్లు గుర్తుపెట్టుకుంటాయి, అదే మనకు సంవేదన స్మృతి. కాబట్టి ఆప్షన్ స్టేట్మెంట్ 1 సరైనది. స్టేట్మెంట్ 2, ఈ స్మృతిలో సమాచార ధారణ అతి స్వల్పంగా ఉన్నప్పటికీ దీని ఖచ్చితత్వం చాలా తక్కువగా ఉంటుందన్నాడు. ఇక్కడ మనకు సంవేదన స్మృతిలో ఖచ్చితత్వం అనేది తక్కువగా ఉంటుందన్నాడు, కానీ స్వల్పకాలంగా ఉన్న ఖచ్చితత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి స్టేట్మెంట్ 2 సరికానిది. 1 మాత్రమే సరైనది. ఆప్షన్ ఏ సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో తప్పుగా జతపరచబడిన జతను గుర్తించండి. ఏది మనకు తప్పుగా జతపరచబడినది అంటే ఆప్షన్ సి, స్వల్పకాలిక స్మృతి సాంకేతికీకరణ 11 నుంచి 15 అంశాలు అన్నాడు, కానీ 11 నుంచి 15 అంశాలు కాదు, 5 నుంచి 7 అంశాలు మాత్రమే మనకు స్వల్పకాలిక స్మృతిలో గుర్తుంటాయి. కాబట్టి ఆప్షన్ సి మనకు తప్పుగా జతపరచబడిన జతగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, రమేష్ అనే విద్యార్థికి గతంలో ఒక తీవ్రమైన ప్రమాదం జరిగి ఆమ్నీషియాకు గురయ్యాడు. అతడు తన గత జీవిత విశేషాలను మర్చిపోయినప్పటికీ రోజూ ఉదయాన్నే బ్రష్ చేసుకోవడము, సైకిల్ తొక్కడం వంటి పనులు ఏమాత్రం పొరపాటు లేకుండా చేయగలుగుతున్నాడు. ఇక్కడ రమేష్లో భద్రంగా ఉన్న స్మృతి ఏది మనకు భద్రంగా అంటే ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ఆమ్నీషియా అంటే మనకు ఇప్పుడు కిక్ సినిమాలో గతాన్ని మర్చిపోవడమే మనకు ఆమ్నీషియా. అలా మర్చిపోయినా కూడా బ్రష్ చేసుకోవడము, సైకిల్ తొక్కడం లాంటి అంశాలు గుర్తుంటాయి. ఏది మనకు భద్రంగా ఎలాంటి స్మృతి లేకుండా ఉంటుంది అంటే విధాన స్మృతి, ప్రొసీజరల్ మెమొరీ అనేది మనకు దెబ్బ తగిలినా కూడా ఇది ఎటువంటి నాశనం అనేది జరగదు. కాబట్టి ఆప్షన్ సి సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, నిశ్చయం ఏ అసర్షన్, ఉపాధ్యాయుడు ప్రయోగం చేసి చూపించడం ద్వారా ఏర్పడే స్మృతి కంటే విద్యార్థి స్వయంగా ప్రయోగం చేసి నేర్చుకోవడం ద్వారా ఏర్పడే స్మృతి స్థిరంగా ఉంటుంది. అంటే స్వంతంగా క్రియాత్మకంగా చేయడం ద్వారా ఎక్కువ స్మృతి ఉంటుంది. కాబట్టి నిశ్చయం అనేది సరైనది. కారణం ఆర్, క్రియాత్మక స్మృతి యాక్టివ్ మెమొరీలో లెర్నింగ్ బై డూయింగ్ అనే సూత్రం పాటించబడుతుంది. కాబట్టి ఇక్కడ ఈ విద్యార్థి ఉపయోగించింది ఏది అంటే క్రియాత్మక స్మృతి. కాబట్టి కారణం కూడా మనకు సరైనదే. ఏ ఆర్ రెండు సరైనవి, ఆర్ ఏకు సరైన వివరణ. కాబట్టి ఆప్షన్ ఏ అని మనకు సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని పరిశీలించండి, సరైన జతను ఎన్నుకోండి అన్నాడు. ఇక్కడ మనకు స్టేట్మెంట్ ఏ ఏముంది అంటే భారతదేశపు మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అని గుర్తించుకోవడము, అది మనకు అర్థ సంబంధ స్మృతి అన్నాడు. ఇది మనకు సరైనది అవుతుంది, అర్థ సంబంధ స్మృతి. కాబట్టి దీన్నే మనము సిమాంటిక్ మెమొరీ అని కూడా అంటారు. దీన్ని ఏమంటారు మనము? సిమాంటిక్ మెమొరీ. కాబట్టి స్టేట్మెంట్ ఏ సరైనది. స్టేట్మెంట్ బి, ఒక వ్యక్తి తన 10వ తరగతి ఉత్తీర్ణత పొందిన సంవత్సరాన్ని గుర్తుపెట్టుకోవడము, ఇది మనకు ఉపఖ్యానిక స్మృతి అంటారు. దీన్నే మనము ఉపఖ్యానిక స్మృతి లేదా దీన్నే ఎపిసోడిక్ మెమొరీ అని కూడా అంటారు. ఎపిసోడిక్ మెమొరీ. కాబట్టి స్టేట్మెంట్ బి కూడా సరైనది. ఏ బి రెండు సరైనవి. స్టేట్మెంట్ సి చూద్దాం. రోజువారు అలవాటుగా షూ లేస్ కట్టుకోవడం, రోజు వారి యొక్క అలవాటుగా షూస్ లేస్ని కట్టుకోవడం ఏదవుతుంది అంటే అవ్యక్త స్మృతి. దీనినే మనం అంతర్గత స్మృతి లేదా ఇంప్లిసిట్ మెమొరీ అని కూడా అంటారు. కాబట్టి స్టేట్మెంట్ సి కూడా సరైనది. అంటే ఆప్షన్ డి, ఏబిసి అన్నీ సరైనవి.
నెక్స్ట్ క్వశ్చన్. ఉపాధ్యాయుడు తన తరగతి గదిలో ఉమ్మెత్త పువ్వు పటాన్ని ప్రదర్శించి దానిలోని భాగాలను వివరిస్తుండగా విద్యార్థి చూసి విని నేర్చుకున్నాడు. ఈ రకమైన అభ్యసనం వల్ల విద్యార్థిలో ఏ స్మృతి ఏర్పడుతుంది? ఏ స్మృతి ఏర్పడుతుంది అంటే నిష్క్రియాత్మక స్మృతి ఏర్పడుతుంది. ప్యాసివ్ మెమొరీ అనేది బిల్డ్ అవుతుంది విద్యార్థిలో. ఎందుకు అంటే పటాన్ని చూపించాడు, డైరెక్ట్గా చేతికిచ్చి చూడమని చెప్పలేదు. కాబట్టి అలా డైరెక్ట్గా ఇచ్చి దాని భాగాలను వివరిస్తూ ఉంటే అప్పుడు మనకు క్రియాత్మక స్మృతి ఏర్పడుతుంది. ఇలా పటం చూపించే వివరించడం జరిగింది కాబట్టి ఇది మనకు నిష్క్రియాత్మక స్మృతి ప్యాసివ్ మెమొరీ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తి బ్లాక్ బోర్డ్ను చూడగానే చాక్పీస్ గుర్తుకు రావడము మరియు ఇంద్రధనుస్సు రంగులు విబ్జేఆర్ రూపంలో గుర్తుంచుకోవడము అనేవి వరుసగా ఏ రకమైన స్మృతి రకాలకు ఉదాహరణ అన్నాడు. ఇక్కడ బ్లాక్ బోర్డ్ అనగానే చాక్పీస్ అనేది సంసర్గం చెందడం వల్ల బ్లాక్ బోర్డ్ అనగానే చాక్పీస్ గుర్తు రావడం కాబట్టి అది మనకు సంసర్గ స్మృతి అవుతుంది. సెకండ్ చూద్దాం. ఇంద్రధనుస్సు అనగానే విబ్జేఆర్ అనేది గుర్తుకు రావడం. ఇది కూడా మనకు ఒకదానికొకటి సంసర్గం, అంటే ఒకటి గుర్తొస్తే ఇంకొకటి గుర్తు రావడం అనేది మనకు సంసర్గము. కాబట్టి ఇలా సంసర్గం చేసుకోవడం జరిగింది కాబట్టి రెండు కూడా మనకు సంసర్గమే అవుతాయి, సంసర్గ స్మృతులు అవుతాయి. ఆప్షన్ బి సరైనది. నెక్స్ట్ క్వశ్చన్. రెడెంటిగ్రేటివ్ స్మృతి, రెడెంటిగ్రేటివ్ మెమొరీకి సంబంధించి క్రింది వాటిలో తప్పు ప్రతిపాదనను గుర్తించండి. ఏది మనకు తప్పు ప్రతిపాదన అవుతుంది అంటే కేవలము సంకేతాలు ఉద్దీపనల ఆధారంగా కాకుండా సంపూర్ణ సమాచారాన్ని పట్టి పునఃస్మరణ చేయడం అనుంది. ఇక్కడ మనకు సంపూర్ణ సమాచారాన్ని అర్థవంతంగా నేర్చుకోవడం జరుగుతుంది. ఇక్కడ బట్టి పట్టడం అనేది ఉండదు. కాబట్టి ఆప్షన్ డి అనేది మనకు సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్. ఒక ఫోన్ నంబర్ 9229699631ను 9229699634గా విభజించి గుర్తుపెట్టుకోవడము అనేది స్మృతి పెంచే ఏ పద్ధతికి ఉదాహరణ అన్నాడు. ఏ పద్ధతికి ఉదాహరణ అని ఇక్కడ అంటే చంకింగ్ అనే దానికి ఉదాహరణ. అంటే ఒక్కొక్క సమూహంగా దీనినే మనం చంకింగ్నే సామూహికీకరణ అని కూడా అంటారు. రెండు నంబర్లను గుర్తుపెట్టుకుంటాడు కాబట్టి ఇది చంకింగ్ అంటారు. ఆప్షన్ బి సరైనది. నెక్స్ట్. A teacher wants to describe very strong rain in natural English. Which expression is most appropriate? ఏ కొలొకేషన్ అనేది మనకు సరైనది అవుతుంది? స్ట్రాంగ్ రెయిన్ అనే దాన్ని మనము చెప్పాలి అంటే ఏ కొలొకేషన్ అనేది క్రింది ఇచ్చిన ఆప్షన్లో సరైనది అవుతుంది అంటే హెవీ రెయిన్ అనే ఆప్షన్ బిలో ఉన్న ఆన్సర్ మనకు సరైనది అవుతుంది. స్ట్రాంగ్ రెయిన్ అనే దానికి మనము అప్రోప్రియేట్ ఆన్సర్ ఏదవుతుంది అంటే హెవీ రెయిన్ అనే కొలొకేషన్ అనేది మనకు సరైనది అవుతుంది. కాబట్టి ఆప్షన్ బి సరైనది. నెక్స్ట్ క్వశ్చన్. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్లీ మ్యాచ్డ్ పేర్ ఏది ఉందో చూద్దాం. ఏది మనకు ఇన్కరెక్ట్లీ మ్యాచ్డ్ పేర్ అంటే ఆప్షన్ సి డూ ప్రోగ్రెస్ అని ఉంది. మనము డూ ప్రోగ్రెస్ అనే కొలొకేషన్ ఉపయోగించకూడదు. కరెక్ట్ కొలొకేషన్ ఏమవుతుంది అంటే మేక్ ప్రోగ్రెషన్ అనేది మనకు సరైనది అవుతుంది. మేక్ ప్రోగ్రెషన్ అనేది మనకు సరైన కొలొకేషన్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ సి మనకు ఇన్కరెక్ట్లీ మ్యాచ్డ్ పేర్గా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ సెంటెన్స్ యూజెస్ ఏ కొలొకేషన్ కరెక్ట్లీ? ఏ సెంటెన్స్లో మనకు కొలొకేషన్ అనేది కరెక్ట్గా ఉపయోగించడం జరిగింది అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఈ ఇచ్చిన ఆప్షన్స్లో మనకు ఆప్షన్ ఏ ద స్టూడెంట్స్ పెయిడ్ అటెన్షన్ టు ద ఇన్స్ట్రక్షన్స్. ఇక్కడ అటెన్షన్ ముందు పెయిడ్ అనేది వాడాలి. పే అటెన్షన్ అనేది ఉపయోగిస్తాము. గేవ్ అటెన్షన్, డిడ్ అటెన్షన్, మేడ్ అటెన్షన్ అనేది మనకు సరికాని కొలొకేషన్ కాబట్టి ఆప్షన్ 1 సరైనదిగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. స్టేట్మెంట్ 1 స్ట్రాంగ్ టీ ఈజ్ ఏ కన్వెన్షనల్ కొలొకేషన్ అన్నాడు. ఇది మనకు స్ట్రాంగ్ టీ అనేది మనకు సరైనది అవుతుంది. స్టేట్మెంట్ 2 పవర్ఫుల్ టీ ఈజ్ నార్మల్లీ ప్రిఫర్డ్ టు స్ట్రాంగ్ టీ ఇన్ స్టాండర్డ్ ఇంగ్లీష్ అన్నాడు. మనము పవర్ఫుల్ టీ అనేది మనము ఉపయోగించకూడదు. పవర్ఫుల్ టీ బదులు ఏం ఉపయోగించాలంటే టీ విత్ ఏ స్ట్రాంగ్ టేస్ట్ అనేది ఉపయోగించాలి. టీ విత్ ఏ స్ట్రాంగ్ టేస్ట్ అనేది ఉపయోగించాలి. కాబట్టి మనం ఇక్కడ స్ట్రాంగ్ టీ అనేది ఉపయోగించకూడదు. కాబట్టి స్టేట్మెంట్ 2 సరికానిది. అంటే స్టేట్మెంట్ 1 సరైనది, స్టేట్మెంట్ 2 ఇన్కరెక్ట్గా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద వర్డ్ దట్ ఫామ్ ద మోస్ట్ న్యాచురల్ కొలొకేషన్ విత్ డెసిషన్. డెసిషన్ అనే దానికి ఏ దాన్ని యాడ్ చేస్తే మోస్ట్ న్యాచురల్ కొలొకేషన్ అవుతుంది అన్నాడు. ఏ దాన్ని యాడ్ చేస్తే వస్తుందంటే మేక్ ఏ డెసిషన్ అనేది మనకు కరెక్ట్ కొలొకేషన్ అవుతుంది. మేక్ ఏ డెసిషన్ అనేది మనకు సరైనది అవుతుంది. ఇదే మనకు నౌన్ వర్బల్ నౌన్ కొలొకేషన్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ బి సరైనది. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆప్షన్ కంటైన్స్ ఓన్లీ కరెక్ట్ కొలొకేషన్? ఏవి మనకు ఇచ్చిన ఆప్షన్స్లో కరెక్ట్గా కొలొకేషన్స్ ఉన్నాయి అని అడుగుతున్నాడు. ఏ దాంట్లో ఉన్నాయంటే ఆప్షన్ 1 హెవీ రైన్, స్ట్రాంగ్ టీ, మేక్ ప్రోగ్రెషన్. కాబట్టి ఆప్షన్ 1 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్.
ఏ లర్నర్ రైట్స్ ఐ డిడ్ ఏ మిస్టేక్ ఇన్ ఎగ్జామినేషన్ విచ్ కరెక్ట్ బెస్ట్ డెమాన్స్ట్రేట్ నాలెడ్జ్ ఆఫ్ కొలొకేషన్. ఇక్కడ డిడ్ ఏ మిస్టేక్ అనే దాని బదులు ఏ కొలొకేషన్ అనేది మనకు సరైనది అవుతుంది అంటే స్టేట్మెంట్ ఏ, ఆప్షన్ ఏ ఐ మేడ్ ఏ మిస్టేక్ అనేది మనకు కరెక్ట్ కొలొకేషన్ అవుతుంది. టుక్ ఏ మిస్టేక్, గేవ్ ఏ మిస్టేక్, క్రియేట్ ఏ మిస్టేక్ అనేది మనకు సరికానివి. మేడ్ ఏ మిస్టేక్ అనేది మనకు సరైనది. మేక్ ఏ మిస్టేక్ లేదా మేడ్ ఏ మిస్టేక్ అనేది సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇన్కరెక్ట్లీ కొలొకేషన్. ఏది మనకు ఇన్కరెక్ట్ కొలొకేషన్ ఉంది అంటే ఆప్షన్ డి, క్యాచ్ ఏ క్రైమ్ అనేది మనకు సరైన కొలొకేషన్ కాదు, కమిట్ ఏ క్రైమ్ అనేది మనకు సరైనది అవుతుంది. ఆప్షన్ డి సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్, పే అనేది మనకు దానికి కరెక్ట్ కొలొకేషన్ అవుతుంది అంటే పే అటెన్షన్, మేక్ ఏ డెసిషన్, టేక్ ఏ రెస్పాన్సిబుల్, క్యాచ్ ఏ కోల్డ్ ఇది మనకు సరైనది అవుతుంది. కాబట్టి స్టేట్మెంట్ ఆప్షన్ బి అనేది మనకు సరైనది అవుతుంది. విచ్ సెంటెన్స్ డెమాన్స్ట్రేట్ ద ఇన్కరెక్ట్ యూజెస్ ఆఫ్ కొలొకేషన్. ఏది మనకు ఇన్కరెక్ట్ కొలొకేషన్ యూజెస్ ఉంది అని అంటున్నాడు. ఏదవుతుంది అంటే షీ డిడ్ కన్సిడరబుల్ ప్రోగ్రెస్ ఇన్ ఇంగ్లీష్ అని అన్నారు. షీ డిడ్ కన్సిడరబుల్ ప్రోగ్రెస్ ఇన్ ఇంగ్లీష్ అన్నారు. ఇది మనకు సరికానిదిగా గుర్తించాలి. ఆప్షన్ 4 సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్, సజాతీయ పదాలు మరియు సమాసాల కూడికకు సంబంధించి క్రింది ప్రకటనను పరిశీలించండి. ప్రకటన 1, చరరాశులు మరియు వాటి ఘాతాలు సమానంగా ఉన్న పదాలను సజాతి పదాలు అంటారు. ఇది మనకు ప్రకటన 1 సరైనది డెఫినేషన్ అవుతుంది. ప్రకటన 2, సజాతి పదాలను కూడేటప్పుడు వాటి గుణకాలను మాత్రమే కూడాలి. చరరాశుల ఘాతాలను మార్చకూడదు. ప్రకటన 2 అనేది మనకు సరైనదే అవుతుంది కాబట్టి ప్రకటన 2 కూడా సరైనదే. ప్రకటన 1, ప్రకటన 2 రెండు సరైనవి. ఆప్షన్ ఏ సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సజాతీయ పదాల జతలు కానిది గుర్తించండి అన్నాడు. ఏది మనకు సజాతీయ పదాలు కావు అంటే ఇది XY ఉంది, ఇక్కడ XY ఉంది, ఇది మనకు సజాతి పదమే. X² ఉంది, X² ఉంది, ఇక్కడ కూడా సజాతి పదమే. ML ఉంది, ఇది కూడా మనకు సజాతి పదమే. YZ ZX ఉంది, ఇది మనకు సరికాని సజాతీయ పదము అవుతుంది. కాబట్టి ఆప్షన్ బి సరికానిది. ఒక దీర్ఘ చతురస్రం యొక్క పొడవు L = x+y యూనిట్లు మరియు వెడల్పు B x-3 యూనిట్లు అయినా దాని వైశాల్యం ఎంత? ఇప్పుడు వైశాల్యం కనుగొనడానికి దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం ఫార్ములా L × B. L × B అంటే మనము x+5 × x-3 చేయాలి. x × x x², తర్వాత 5x + 5x అవుతుంది. తర్వాత 5 × x x × -3 -3x, తర్వాత 5 × 3 -3 -15, 5 3 = 15. కాబట్టి x² ప్లస్ 5xలో నుంచి 3x తీసేస్తే 2x మిగులుతుంది, -15 అనేది ఉంటుంది. కాబట్టి ఆప్షన్ 2 అనేది మనకు సరైనది. ఆప్షన్ ఏ +2x కాబట్టి ఆప్షన్ ఏ సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక దీర్ఘగణం యొక్క పొడవు, వెడల్పు, ఎత్తులు వరుసగా 2ax 3by 5cz అయిన దాని పరిమాణం ఎంత అన్నాడు. మనం దీర్ఘగణం యొక్క పొడవు, వెడల్పు, ఎత్తు ఘన పరిమాణం సూత్రం ఏమి అంటే దీర్ఘగణము L × B × H అంటే 2ax × 3by × 5cz. మనం 5 2 = 10, 10 3 = 30 అంటే 30 ABC XYZ అవుతాయి. కాబట్టి ఆప్షన్ బి సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది సమాసాలు గుణించినప్పుడు వచ్చే ఫలితాన్ని ఆధారంగా చేసుకొని సరిగ్గా జతపరచబడిన జతను గుర్తించండి అన్నాడు. ఇక్కడ ఏది మనకు సరిగ్గా అవుతుంది అంటే ఏకపది × ఏకపది చేస్తే మనకు ఏకపదే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2x అనేది ఒక ఏకపది, 3y అనేది ఇంకొక ఏకపది. ఈ రెండింటిని మనం ఇంటూ చేస్తే 2 3 = 6 XY అవుతుంది. ఇది కూడా మనకు ఏకపదే అవుతుంది. కాబట్టి ఏది చేసినా మనం ఏకపది ఇంటూ చేసినా ఏకపదే వస్తుంది. ఆప్షన్ సి సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, లబ్ధాన్ని సూక్ష్మీకరించండి అన్నాడు. ఇక్కడ మనకు ఇంటూ ఉంది, ఏకపదే ఉన్నాయి. మనం ఒక ఏకపదే వస్తుంది కాబట్టి 4 5 = 20 -20. తర్వాత x × x² చేస్తే మనకు x³ వస్తుంది. తర్వాత ఇక్కడ y ఉంది, ఇక్కడ y ఉంది, అప్పుడు మనకు y² వస్తుంది. తర్వాత z వస్తుంది అంటే -20 x³ y² z అనేది మనకు సరైన ఆన్సర్ అవుతుంది. కాబట్టి
ఆప్షన్ ఏ సరైనది. నెక్స్ట్ క్వశ్చన్ 3p ఆఫ్ q మైనస్ r ప్లస్ 2pq ఆఫ్ p ప్లస్ q సమాసంలో p ఈక్వల్ టు 1, q ఈక్వల్ టు 2, r ఈక్వల్ టు 3 అయినా విలువ ఎంత అన్నాడు. p వాల్యూ ఎంత 1 కాబట్టి 3 ఇంటూ q మైనస్ r. q మైనస్ r అంటే 2 మైనస్ 3 అన్నట్టు, అంటే 2 మైనస్ 3 చేస్తే -1 వస్తుంది, ప్లస్ 2 p అంటే 1, q అంటే మనకు 2, p ప్లస్ q అంటే మనకు 1 ప్లస్ 2 వస్తుంది. 1 ప్లస్ 2 అంటే 3, ఇక్కడ -3 ప్లస్ 2 2s 4, 4 3s 12, మనం ఎంత వస్తుంది అంటే 9 వస్తుంది. కాబట్టి ఆప్షన్ బి సరైనది. నెక్స్ట్ క్వశ్చన్ ఏకపది 3xతో ద్విపది 5x 5y ప్లస్ 2ను గుణించడంలో ఉపయోగించే ప్రాథమిక గణిత నియమం ఏది మనకు ఉపయోగిస్తాము అంటే విభాగ న్యాయాన్ని ఉపయోగిస్తాము. అంటే ఏమి, ఏ ఆఫ్ బి ప్లస్ సి ఉపయోగించినప్పుడు ఏ ఇంటూ బి ప్లస్ బి ఇంటూ సి చేస్తాం. ఇదే మనకు విభాగ న్యాయము, విభజించుకుంటూ చేస్తాం కాబట్టి విభాగ న్యాయం. ఇక్కడ 3x అనేది ఏ అవుతే 5y అనేది బి, సి అనేది మనకు 2 అవుతుంది. దీన్ని మనం ఇంటూ చేసుకోవాలన్నా ఏ ఇంటూ బి చేస్తాం, తర్వాత ప్లస్ బి ఇంటూ సి చేస్తాం. కాబట్టి విభాగ న్యాయం అనేది సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది సమాసాల జతలను లబ్ధంతో సరిగ్గా జతపరచండి అన్నాడు. అంటే జాబితా 1లో ఉన్న సమాసాలను లబ్ధం చేస్తే ఏమొస్తుందో చూద్దాం. 4p ఇంటూ 0 అయితే ఏదైనా మనం నంబర్ని 0తో ఇంటూ చేస్తే 0నే వస్తుంది. కాబట్టి ఏ 3, 4 మైనస్ 4p ఇంటూ 7p³ అంటే 4 7 28 p స్క్వేర్ q అనేది మనకు అవుతుంది. కాబట్టి బి 1, 4p³ మైనస్ 3p అంటే 4 3 12 p పవర్ ఆఫ్ 4. కాబట్టి ఆప్షన్ 2 సరైనది. 2ab 3a²b మనం ఏదవుతుంది అంటే 2 3 6 a³ b³ అవుతుంది, b² అవుతుంది. కాబట్టి డి 4 అవుతుంది. మనం ఏ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది అంటే ఆప్షన్ ఏ సరైనది. నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వానిలో త్రిపదికి సరైన ఉదాహరణ. త్రిపది అంటే 3 పదాలు కలిగి ఉండాలి. ఇక్కడ 2 పదాలు కలిగి ఉంది, ఇక్కడ 1 పదం కలిగి ఉంది, ఇక్కడ 4 పదాలు కలిగి ఉన్నాయి. అంటే ఆప్షన్ ఏ ప్లస్ బి ప్లస్ సి 3 పదాలు కలిగి ఉన్నాయి. అవి మనకు సంకలనం చే, అడిషన్ చే విభజించబడి ఉన్నాయి. కాబట్టి ఆప్షన్ ఏ సరైనది. నెక్స్ట్ క్వశ్చన్ ఒక సమతల దర్పణంపై పతనమైన కాంతి కిరణము పతన తలంతో దర్పణ ఉపరితలంతో 30 డిగ్రీల కోణం చేస్తే దాని పరావర్తన కోణం ఎంత అన్నాడు. ఇప్పుడు మనకు ఒకటి సమతల దర్పణము, ఇది దానిపై ఒక లంబం ఉంటుంది. లంబానికి సమతల దర్పణానికి ఎంత కోణంతో చేస్తుంది అంటే 30 డిగ్రీలతో చేస్తుంది. ఈ లంబంతో కాబట్టి ఇది మొత్తం 90 డిగ్రీస్ ఉంటాయి, ఇది 30 ఉంటే ఇది 60 డిగ్రీలు ఉంటుంది. పతన కోణము లంబానికి 60 డిగ్రీలు ఉంటే సేమ్ అదే కూడా సమతల దర్పణమే కాబట్టి పరావర్తన కోణం కూడా అంతే కోణంతో ఉంటుంది. అంటే ఒక సమతలానికి ఏర్పడిన పతన కోణము పరావర్తన కోణాలు సమానంగా ఉంటాయి అనే నియమం ప్రకారము ఇక్కడ పరావర్తన కోణం కూడా 60 డిగ్రీలే కాబట్టి ఆప్షన్ బి సరైనది. నెక్స్ట్ క్వశ్చన్ పరావర్తన సూత్రం ప్రకారము పతన కోణము పరావర్తన కోణం 2 సమానం ఈక్వల్ టు, కాబట్టి పరావర్తన కోణం నెక్స్ట్ క్వశ్చన్ కంటి అందబిందువుకు సంబంధించి క్రింది వాక్యాలు సరైనది ఏది మనకు సరైనది అవుతుంది అంటే ఆప్షన్ బి ఈ ప్రదేశంలో దృక్నాడి లేదా రెటినా కలిసే చోట ఇంద్రియ కణాలు ఉండవు. అంటే అక్కడ మనకు అందబిందువు బ్లైండ్ స్పాట్ ఏర్పడుతుంది కాబట్టి అక్కడ నాడి కణాలు ఉండవు. ఆప్షన్ బి మనకు సరైనది. నెక్స్ట్ క్వశ్చన్ వృద్ధాప్యంలో కంటి చూపు మసకబారడము, కంటిలోని కటకము బిగుసుకుపోయి మసకగా మారే కంటి వ్యాధి లేదా దోషం ఏది అవుతుంది అంటే శుక్లాలు, క్యాటరాక్ట్, ఛత్రం అంటారు దాన్నే. ఆప్షన్ బి సరైనది. నెక్స్ట్ క్రింది వాటిలో స్వయం ప్రకాశకాలు కానిది ఏది అంటే సొంతంగా కాంతిని ఉత్పత్తి చేసే వస్తువు కానిది ఏది అన్నాడు. ఏదవుతుంది అంటే సూర్యుడు సొంతంగా కాంతిని ఉత్పత్తి చేస్తాయి కాబట్టి అది స్వయం ప్రకాశకము. వెలుగుతున్న కొవ్వొత్తి జ్వాల ఇది కూడా మనకు స్వయం ప్రకాశకమే అవుతుంది. విద్యుత్ దీపం కూడా మనకు స్వయం ప్రకాశమే అవుతుంది. చంద్రుడు సొంతంగా కాంతిని ఉత్పత్తి చేయలేడు కాబట్టి ఆప్షన్ సి స్వయం ప్రకాశకం కానిదిగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్
కంటి ఆరోగ్యము మరియు విటమిన్ లోపాలకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఏది మనకు సరైనది అవుతుంది అంటే చూద్దాం. ప్రకటన 1, ఆహారంలో విటమిన్ ఏ లోపించడం వల్ల రేచీకటి వస్తుంది. ప్రకటన 1 అనేది మనకు సరైనదే. రేచీకటికి ఏ విటమిన్ లోపం కారణము అంటే విటమిన్ ఏ, కాబట్టి ప్రకటన 1 సరైనది. ప్రకటన 2, పచ్చి క్యారెట్, బ్రొకోలీ, తోటకూర, గుడ్లు, పాలు, పెరుగు, జున్ను, బొప్పాయి, మామిడి, కార్డ్ లివర్ నూనెలు విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటాయి. ప్రకటన 2 కూడా మనకు సరైనదే. కాబట్టి బోత్ స్టేట్మెంట్ 1, 2 కరెక్ట్. ఆప్షన్ సి సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, పరావర్తనానికి సంబంధించి రేఖాచిత్రాల ఆధారంగా క్రింది ప్రకటనలో సరైనది ఏది అన్నాడు. ఏది మనకు సరైనది అవుతుంది అంటే పతన కిరణము, పతన బిందువు వద్ద గీసిన లంబము, పరావర్తనము కిరణం 3 ఒకే తలంలో ఉంటాయి. ఆప్షన్ బి సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది జీవాల కంటి ఆకారాలు దృష్టికి సంబంధించి తప్పుగా ఉన్న జత గుర్తించండి అన్నాడు. ఏది మనకు తప్పుగా ఉన్న జత అవుతుంది అంటే పగటి పక్షులు అంటే గ్రద్ద, డేగ, పెద్ద కార్నియా, ఎక్కువ సంఖ్యలో దండాలు ఉన్నాడు. కానీ ఎక్కువ సంఖ్యలో దండాలు కాదు, ఎక్కువ సంఖ్యలో శంకువులు అనేవి ఎక్కువ ఉంటాయి, తక్కువ సంఖ్యలో దండాలు ఉంటాయి. కాబట్టి ఆప్షన్ సి సరికానిది. నెక్స్ట్, సమాంతర తెల్లని కాంతి కిరణాలు ఒక దర్పణం మరియు నీరు ఉన్న గిన్నె కలయిక ద్వారా పరావర్తనం చెందించినప్పుడు వివిధ రంగులుగా విడిపోయే ప్రక్రియను ఏమంటారు అన్నాడు. అంటే కాంతి విడిపోయే ప్రక్రియను ఏమంటారు అంటే కాంతి విక్షేపణం అంటారు. ఆప్షన్ బి సరైనది. నెక్స్ట్, ఒక ప్రయోగంలో పతన కిరణము పరావర్తన కిరణాల మధ్య మొత్తం కోణము 80 డిగ్రీలు నమోదైంది, సెంటీగ్రేడ్ నమోదైంది. ఆ సందర్భంలో పతన కోణము విలువ ఎంత అన్నాడు. ఇప్పుడు మనకు ఒక లంబానికి ఉన్న పతన కోణము ఐ, పరావర్తన కోణం ఆర్, మధ్య ఎంత కోణం ఉంది అంట 80 డిగ్రీలు ఉందంట. మనకు తెలిసిన నియమం ఏది? పతన కోణము మరియు పరావర్తన కోణాలు రెండూ సమానంగా ఉంటాయి కాబట్టి ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి ఇది 40 ఉంటే ఇది 40 ఉంటుంది. ఇక్కడ మనకు పతన కోణం అడిగినాడు కాబట్టి పతన కోణము 40 డిగ్రీలు కలిగి ఉంది. కాబట్టి ఆప్షన్ సి సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, కెలిడియోస్కోప్ సాధనానికి సంబంధించి క్రింది ప్రకటనలు పరిశీలించండి. ప్రకటన 1, కెలిడియోస్కోప్లో ఒకసారి చూసిన నమూనాలు మళ్ళీ చూడలేము. ప్రకటన 1 సరైనదే. ప్రకటన 2, గొడుగులు, దుస్తుల రూపకల్పన చేసేవారు కళాకారులు కొత్త ఆలోచనల కోసం తరచుగా దీనిని ఉపయోగిస్తారు. ప్రకటన 2 కూడా మనకు సరైనదే. ప్రకటన 3, దీని తయారీకి 2 సమతల దర్పణాలకు 90 డిగ్రీల కోణంలో అమరుస్తారని ఉంది. దీనిలో 3 సమతల దర్పణాలు ఉపయోగిస్తారు, అవి కూడా మనకు 60 డిగ్రీల కోణంతో మనకు అమరుస్తారు. కాబట్టి ప్రకటన 3 సరికానిది. 1, 2 మరియు మాత్రమే సరైనవి. ఆప్షన్ బి సరైనది. నెక్స్ట్, సంజీవ్ దేవ్ రచించిన రచనలకు సంబంధించి క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి అన్నాడు. ఏది మనకు సరికానిది అంటే కాంతిమయు, ఇది మనకు సంజీవ్ గారి రచన కాదు. రసరేఖ, దీప్తిధార, తుమ్మడి లేఖలు, ఇది మనకు సరికానిది. కాంతిమయు కూడా మనకు సంజీవ్ దేవ్ గారి రచనే. కాబట్టి 41th క్వశ్చన్కి ఏది ఆన్సర్ సరైనది అవుతుంది అంటే ఆప్షన్ డి సరైనది, సరికానిదిగా గుర్తించాము. నెక్స్ట్, క్రింది ప్రకటనలు పరిశీలించి సరైన దానిని ఎన్నుకోండి. ఏది మనకు సరైనది అవుతుంది అంటే ప్రకటన 1, సంజీవ్ దేవ్ గారికి 14 భాషలు చదవగలరు, రాయగలరు. ప్రకటన 1 సరైనది. ప్రకటన 2, ప్రియమిత్రునికి పాఠ్యాంశం యొక్క ముఖ్య ఉద్దేశము ప్రాముఖ్యుల రాసిన లేఖలో సాహిత్య విలువలను పరిచయం చేయడమే. ప్రకటన 2 మనకు సరైనదే. అంటే రెండూ సరైనవి. ఆప్షన్ ఏ సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, జనక మహారాజు ఆస్థానంలో ఉన్న ప్రముఖ విదూషీమణి ఎవరు అంటే గార్గి అనే విదూషీమణి. కాబట్టి ఆప్షన్ 2 సరైనది. నెక్స్ట్, గార్గి శాస్త్ర చరిత్రలలో ఎవరితో వాద ప్రతివాదనలు చేసి తన బ్రహ్మ జ్ఞానాన్ని నిరూపించుకున్నది ఎవరితో అంటే యజ్ఞవల్కునితో వాద ప్రతివాదాలు చేసింది ఎవరు అంటే గార్గి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రకృతి వికృతి పదాలకు సంబంధించి తప్పుగా సరిపోలిన జత ఏది అన్నాడు. ఇక్కడ మనకు కథ ఇది మనకు సరైనదే. ముఖము, మొగము ఇది కూడా మనకు సరైనదే. కార్యము, కర్జము ఇది కూడా మనకు సరైనదే. కీర్తి, సిరి ఉంది కానీ కిరీతి అనేది మనకు ప్రకృతి పదం అవుతుంది. కాబట్టి ఆప్షన్ డి సరికానిదిగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వ్యతిరేక పదాల జతలలో సరైన జతను గుర్తించండి అన్నాడు. ఏది మనకు సరైనది అవుతుంది అంటే ఆప్షన్ బి స్వార్థం ఉంది. ఇది మనకు సరైన వ్యతిరేక పదాలు అవుతాయి. సుఖము, దుఃఖము ఇది మనకు సరికానిది. స్పష్టమైన, అస్పష్టమైన ఇది కూడా మనకు సరికానిది. సఫలం, విఫలం ఇది కూడా మనకు సరికానిది. కాబట్టి ఆప్షన్ 2 మాత్రమే సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఎడాగామ సంధి నియామకం ప్రకారం సంధి జరిగేటప్పుడు పూర్వస్వరం ఆ ఉండి పరస్వరం ఏ ఉన్నప్పుడు మధ్యలో ఏ అక్షరం ఆగమంగా వస్తుంది. ఎడాగమంలో
ఈ యకారం అనేది వస్తుంది. కాబట్టి ఆప్షన్ బి సరైనది. నెక్స్ట్, క్రింది పదాలలో ఎడాగమ సంధికి ఉదాహరణ కానిది ఏది అన్నాడు. ఏది మనకు ఎడాగమ సంధిలో ఉదాహరణ కాదు అంటే రామాలయం. రామ ప్లస్ ఆలయం ఇది మనకు సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. కాబట్టి ఆప్షన్ డి మనకు ఉదాహరణ కాదు ఎడాగమ సంధికి. నెక్స్ట్, క్రింది వాక్యాన్ని పరిశీలించి కర్త కర్మ క్రియ వరుసలుగా గుర్తించండి. సుమేధ పాఠాన్ని చదువుతుంది. ఇక్కడ సుమేధ కర్త, పాఠాన్ని కర్మ, చదువుతున్నది క్రియ అవుతుంది. కాబట్టి మనకు ఏది సరైనది అవుతుంది అంటే ఆప్షన్ బి మనకు సరైనది అవుతుంది. కర్త కర్మ క్రియ. నెక్స్ట్ క్వశ్చన్, జాజి పువ్వు నాజూకు జాజము నవకంబు, మల్లె పువ్వుల పరిమళంబు పరివాహంబు తెలుగు భాష అనే ప్రసిద్ధ పంక్తులను రచించిన కవి ఎవరు రచించారు అంటే మనకు రాయప్రోలు సుబ్బారావు గారు ఈ వాక్యం చెప్పారు. కాబట్టి ఆప్షన్ బి సరైనది. ఇది మనకు ఈ రోజుకి సంబంధించిన పేపర్ ఎక్స్ప్లెనేషను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే స్టార్ పబ్లికేషన్ అనే యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఫ్రీ ఎగ్జామ్ సిరీస్ కోసం 9966883021 అనే నంబర్కి ఫ్రీ ఎగ్జామ్ సిరీస్ అని మెసేజ్ చేస్తే గ్రూప్లో యాడ్ చేస్తాము. మీరు ఫ్రీగా ఎగ్జామ్ సిరీస్ రాసుకోవచ్చు. థ్యాంక్ యూ.